హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ 10 సంవత్సరాల జబ్బు. శృంగారవరం గ్రామంలో ఉన్న ఒకే ఒక్క దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించిన శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తుంటాడు. ఆ సంగతి తెలిసి కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవాల్సిందే. కారణం, ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం ఎక్కువ. ఒక రోజున ఆ ఊరికి ఒక పరదేశి వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండటం గమనించి అతను, ఈ ఊరిలో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే శేషయ్య పట్టరాని కోపంతో పరదేశిని నానా మాటలు అని, శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెలా ఉన్నావో నీకు తెలుసా? నీ శరీరం బట్టల మురికి ఓడుతున్నాయి. అసలు నీ తగలడం వల్లే నా సరుకులు మురికి అయిపోయాయేమో. నేను కాబట్టి నిన్ను దయతలిచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. ఆ మాటకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. అతను శేషయ్యతో, నన్ను గురించి ఇంత దూషణగా మాట్లాడుతున్నావా? నేను దేశాన్నేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణుణ్ణి. మారు వేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నీవిలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేక పెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పి, నిన్నీ గ్రామానికి అధికారిగా ఉంచిందెందుకు? గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దుర్గతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడి నేరాన్ని చూస్తూ ఊరుకున్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి త్రోటు పడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతడు తనకు తానే కల్తీ చేయడం లేదు. తను కొన్న సరుకులని అందరికీ అమ్ముతున్నాడు. అసలు పంట పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువలనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేం చేయలేదు. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడటం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు, అది తెలియక చేసిన నేరం అన్నాడు. ఆ మాటలతో మంత్రి కొంచెం శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను మంత్రినని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబూరు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ల మీద పడి, తమరెవరో ఎరుగక తప్పు చేశాను, నా తప్పుని మన్నించకండి, నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాద ఇవ్వడం లేదు. ఆ తప్పుని మాత్రం నేను క్షమించను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్య అక్కడి నుండి కదిలిపోయి ఈ గండ నుంచి బయటపడడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంటే చాలామందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉన్నది. మంత్రి వాళ్ల ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకొని తనను కాపాడవలసిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులిస్తానన్నాడు. చాలామంది అతడి మీద జాలిపడి సాయం చేస్తామన్నారు. ఊరంతకు శేషయ్య ఒక్కడే దుకాణం కావడం వల్ల అతనికి ఏమైనా కఠినమైన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు, నేనెంతో మర్యాదస్తుణ్ణి, శాంత స్వభావుణ్ణి, ఎవరిని దేనికి విసుక్కోను. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగుండనప్పుడే నేను కోపంగా ఉంటానన్న విషయం ఈ ఊరందరికీ తెలుసు. అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమన్నారు. దానితో మంత్రి సంతృప్తి పడి ఏదో అనుభూయంతలో జనం మధ్య నుంచి శేషయ్య పనివాడు పరుగున వచ్చి అతడి కాళ్ల మీద పడి, దొరా, తమరు రోజు నన్ను అయినదానికి కాందానికి తిడుతూ ఉంటే అది చెడ్డ స్వభావం అనుకొని పొరపాటు పడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమ బద్దలు కొట్టాలనుకునేవాణ్ణి. మీరు తిట్టడానికి కారణం మీ ఆరోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పులు క్షమించండి అన్నాడు. శేషయ్య వాడిని లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు, నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ల మీద పడిపోయాడు.
మంత్రి వాడిని లేవనెత్తి, నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకున్నావా అని అడిగాడు. పనివాడు బికంహం పెట్టి, లేదు దొరా, నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా. నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండిపడుతూ ఉండేవాడు. అంటే ఆయనది 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడనమాట. ఏ జబ్బు అయినా ముదరడం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడి కేసి చిరునవ్వుతో చూస్తూ, నీ యజమాని జబ్బుకి వైద్యం ఎందుకు? నేనే మందు వేశాను. ఆ మందు పని చేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు. తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగు చేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరికి పంపుతానన్నాడు. మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్క రోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. స్వార్థానికి శిక్ష. ఈ కథను రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. మాణిక్యపురి రాజ్యంలో మందరుడనే దళపతి ఉండేవాడు. అతడు కాపలా విభాగానికి చెందిన భటులపై అధికారి. అతడి ఆధ్వర్యంలో కొంతమంది కాపలా భటులు, వేగుల వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. రాజ్యంలో దొంగతనాలు, అలజడులు, పొరుగు రాజ్యాల నుంచి దురాక్రమణలు జరగకుండా చూడవలసిన బాధ్యత అతడిది. మందరుడు చాలా స్వార్థపరుడు. తన కింద వారి పట్ల బొత్తిగా దయాదాక్షిణ్యాలు లేనివాడు. వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లో ఏమైనా విజయం సాధిస్తే అది తనదిగా చెప్పుకొని రాజు నుంచి మన్నన బహుమతులు పొందుతూ ఉండేవాడు. కానీ తన పొరపాటు, అసమర్థత వల్ల ఏదైనా కీడు జరిగితే దాన్ని తన కింద వారిపై రుద్ది రాజుకు ఫిర్యాదు చేసేవాడు. ఒకసారి నగర తూర్పు ద్వారం వద్ద కాపలా ఉండే భటుడొకడు శత్రుగూఢాచారిని పట్టుకొని దళపతి అయిన మందరుడికి అప్పగించాడు. మందరుడు భటుణ్ణి మెచ్చుకొని పంపివేసి రాజు దగ్గరికి పోయి, మహారాజా, రాత్రి నేను తూర్పు ద్వారం వద్ద మారువేషంలో నగరం ప్రవేశిస్తున్న శత్రుగూఢాచారిని పట్టుకున్నాను. మన కాపలా భటులు తమ విధి నిర్వహణలో అంతగా శ్రద్ధ కనబరుచుతున్నట్టు లేదు అన్నాడు. ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది. దళపతి వైన నువ్వే స్వయంగా గూఢాచారులను పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా ఆ కాపలా భటులు ఏం చేస్తున్నట్టు? ఆ సమయంలో అక్కడ కాపలా ఉన్న భటుని 1 వారం రోజుల పాటు ఉద్యోగం నుంచి తొలగించి వేతనంలో కోత పెట్టి గట్టిగా హెచ్చరించు అన్నాడు రాజు. తర్వాత ఆయన మందరుడి ఉద్యోగ నిర్వహణ పట్ల సంతృప్తి వెల్లడిస్తూ నిండు సభలో అతని గొప్పగా సన్మానించాడు. శత్రుగూఢాచారిని పట్టుకున్న భటుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు. మంత్రి రుద్రనాగుడు న్యాయ విచారణలో పేరున్నవాడు. రాజుద్యోగులు కానీ ప్రజలు కానీ తమ కష్టసుఖాలు చెప్పుకోనేందుకు సరాసరి ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండేది. కాపలా భట్టుడు ఆయన దగ్గరికి పోయి తనకు జరిగిన అన్యాయం గురించి వివరంగా చెప్పుకున్నాడు. మంత్రికి లోగడే మందరుడి స్వార్థబుద్ధిని గురించి కొన్ని వార్తలు అందాయి. కానీ తన దగ్గరకు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసేవాళ్ళు లేకపోవడంతో చేసేది లేక ఊరుకున్నాడు. ఆయన ఖైదులో ఉన్న శత్రుగూఢాచారి వద్దకు తన నౌకర్ను పంపి నిజంగా జరిగిందేంటో తెలుసుకున్నాడు. ఆయన భటుడితో, నువ్వేం విచారించకు, నీకు న్యాయం జరిగేలా చూస్తాను. పోతే వారం రోజుల తర్వాత నువ్వు తిరిగి ఉద్యోగంలో చేరగానే చెయ్యవలసింది ఇది అంటూ భటుడికి ఒక పథకం వివరించి పంపేశాడు. వారం రోజులు గడిచాక భటుడు మరొక శత్రుగూఢాచారిని పట్టుకొని దళపతి మందరుడికి అప్పగించాడు. మందరుడు చాలా సంతోషించి భటుడికి వేతనంలో కలిగిన నష్టాన్ని తాను భరించగలనని చెప్పాడు. రాజు నిండు కొలువులో ఉండగా మందరుడు శత్రుదేశ గూఢాచారిని ఆయన దగ్గరికి తీసుకుపోయి, మహారాజా, వారం తిరగకుండానే మరొక శత్రుగూఢాచారిని మారువేషంలో మన నగరంలో ప్రవేశించాలని ప్రయత్నించాడు. కాపలా భటులు తమ ఉద్యోగ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు. రాత్రి తూర్పు ద్వారం దగ్గర కాపలా భటులు ఏ పాటి జాగ్రత్తలో ఉన్నారో తెలుసుకునేందుకు వెళ్ళాను. వాళ్ళు ఈ శత్రుగూఢాచారి నగర ద్వారం దాటి లోపలికి రావటం గమనించనే లేదు. ఆ కారణంగా నేను ఇతన్ని పట్టి బంధించవలసి వచ్చింది అన్నాడు. ఆ సమయంలో రాజు దగ్గరే ఉన్న మంత్రి రుద్రనాగుడు గూఢాచారితో, శత్రుదేశపు పౌరుడి వేషంలో ఉండి మా నగరంలోని రహస్యాలు తెలుసుకునేందుకు రావటం
ఎంత తెలివి తక్కువతనమో నీకు అర్థమైనట్టు లేదు. అందుకే తేలిగ్గా దొరికావు అన్నాడు. గూఢాచారి చిన్నగా నవ్వి, మహామంత్రులు క్షమించాలి, నేను శత్రుదేశం వాణ్ణి కాదు, ఈ దేశం వాణ్ణే. పొరుగు దేశపు వాడి వేషంలో పోయి గూఢాచారి పనులు నిర్వర్తించుకొని తిరిగి వస్తున్నాను. నేనెవరైంది తూర్పు ద్వారపు కాపలా భటులకు తెలుసు అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మంత్రుడికేసి కోపంగా చూస్తూ, ఇదంతా ఏమిటి అన్నాడు. మంత్రుడు భయంతో వణికిపోతూ తల వంచుకున్నాడు. మంత్రి రుద్రనాగుడు అతడితో, లోగడ శత్రుగూఢాచారిని స్వయంగా పట్టుకున్నానంటూ అబద్ధాలు చెప్పి రాజుగారి నుంచి బహుమతులు తీసుకున్నావు. కానీ అతన్ని పట్టుకున్నది కాపలా భటుడు. నీ స్వార్థం కొద్దీ అతడి మీద లేనిపోని నేరారోపణలు చేశావు కూడా. నీ అవినీతిని బయటపెట్టేందుకు ఈ పథకం వేయాల్సి వచ్చింది అన్నాడు. మంథరుడు వంచిన తల ఎత్తలేదు. రాజుకు అప్పటికప్పుడే అతన్ని పదవి నుంచి తొలగించి శత్రుగూఢాచారిని పట్టుకున్న తూర్పు ద్వారం కాపలా భటుడిని దళాధిపతిగా నియమించాడు. కథ కంచికి మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.